Hello, story lovers. Welcome back to my channel Madly in Love Part 142. బీట్రూట్ జ్యూస్ బలవంతంగా తాగించావు కాబట్టి నువ్వు మళ్ళీ జ్యూస్ అనకూడదు అనేసరికి ఏదో కడుపుతో ఉన్నదానివని గారాబం చేస్తుంటే బాగా కండిషన్లు పెడుతున్నావేంటే కండిషన్లు అంటూ దీక్షిత బుగ్గలు నొక్కి బుగ్గలు కూడా బాగా బయటకొచ్చాయి. భలే క్యూట్గా ఉన్నావంటూ రెండు బుగ్గలు గిల్లాడు. నెలలు నిండుతుంటే బుగ్గలు రాకుండా ఎలా ఉంటాయి? పైగా నువ్వు ఆవుకి గడ్డి పెట్టినట్టు నిమిషానికి ఒకటి ఏదో ఒకటి పెడుతూనే ఉన్నావు అనగానే చీ నార్మల్ ఏంటా కంపారిజన్, వేరే వాళ్ళని పోల్చేటప్పుడు వేరే విషయం, అట్లీస్ట్ మనల్ని మనం పోల్చుకునేటప్పుడు కొంచెం డీసెంట్గా ఉండాలి కదా అని చిరాకుగా చెప్పడంతో దీక్షిత మూతి ముడుచుకుంటే విరాట్కి యాడ్ ఏజెన్సీ నుంచి ఏదో కాల్ రావడంతో మాట్లాడుతూ గార్డెన్లోకి వెళ్ళిపోయాడు. హమ్మయ్య! ఎలాగోలా ఒప్పించేశాను. ఇక జ్యూసు జ్యూసు అంటూ అరగంట ఒకసారి నా కడుపులో పోయాడు. నేను ప్రతిసారి రెస్ట్ రూమ్‌కి బయటికి తిరగాల్సిన అవసరం లేదు అనుకుంటూ వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకుంది దీక్షిత. స్నేహ ఇంట్లోకి రావడం చూసి ఎవరే నిన్ను డ్రాప్ చేసింది? నీ కారేమైంది అని అడిగింది శాంభవి. స్నేహ ఏం మాట్లాడకుండా మురళి డ్రాప్ చేశాడు మమ్మీ అని వెళ్ళబోతుంటే ఏంటి అంటూ చేయి పట్టుకొని లాగి మీ అక్క వాడి అన్నం చేసుకుంది. మీ అన్నయ్య వాడి అక్కతో తిరుగుతున్నాడు. నువ్వు వాడితో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా అనగానే అసలే చిరాకుగా ఉన్న స్నేహకి శాంభవి మాటలు ఇంకా చిరాకు తెప్పించడంతో ఏంటి మమ్మీ నీ నస, డ్రాప్ చేస్తే మా ఇద్దరికి ఏదో ఉన్నట్టేనా అని కోపంగా అడిగింది. మరి లేకపోతే డాడీకి ఫోన్ చేయలేదు, ఇంట్లో ఉన్న డ్రైవర్కి ఫోన్ చేయలేదు, వాడి కారులో వస్తే ఇంకేమనుకోవాలి అనేసరికి స్నేహ కోపంగా చూసింది. అడుగుతుంటే సమాధానం చెప్పకుండా దయ్యం కళ్ళు వేసుకుని చూస్తావేంటి అనగానే కార్ పంచర్ అయింది. డ్రైవర్ మెకానిక్ కోసం వెళ్ళిపోయాడు. ఒక్కదాన్నే ఉన్నాను. ఆ టైంలో ఏదైనా జరిగితే నన్ను కూడా నీ పెద్ద కూతురులాగా న్యూస్లోకి ఎక్కమంటావా అని కోపంగా అరవడంతో శాంభవి షాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నావే అనగానే జరిగిందంతా చెప్పి మురళి వచ్చి డ్రాప్ చేయకపోతే అక్కడే ఈ చలికి స్టక్ అయిపోయేదాన్ని. కాపాడిన వాడి గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం నీకు నీ పెద్ద కూతురికి అలవాటేమో కానీ నేను అలా ఆలోచించలేను అని కోపంగా చెప్పి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం వరకు ప్రేమగా స్పెండ్ చేసి లంచ్ చేసిన తర్వాత విండో నుంచి బయటకు చూస్తున్న దక్షని ప్రేమగా హత్తుకుని ఆమెతో కలిసి వ్యూ ఎంజాయ్ చేస్తుంటే అన్నట్టు పెళ్ళయ్యాక ప్యారిస్ వద్దామా, నాకు చాలా నచ్చేసింది అని అంది దక్ష. ప్యారిస్ నచ్చింది కానీ ఇక్కడికి తీసుకొచ్చిన నేను నచ్చలేదా అని అడిగాడు కర్ణ. ఆ మాటకి దక్ష నవ్వుతూ ఎందుకు నచ్చలేదు, మరొక 100 జన్మలకైనా కలిసి ఉండేంత నచ్చారు అనగానే ఒక సైడ్ స్మైల్ ఇచ్చాడు కర్ణ. మోహన్ రామ ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేసరికి శాంభవి కోపంగా తిరుగుతూ వచ్చారా, మీకోసమే వెయిట్ చేస్తున్నాను అంది. ఏమైంది అని అడగడంతో మీ సుపుత్రుడు వల్ల నాకు పిచ్చి పట్టేలా ఉంది అని అంది. ఇప్పుడు మళ్ళీ వాడేం చేశాడు అని అడిగాడు. ఏం చేశాడని అంత నెమ్మదిగా అడుగుతారేంటి? దక్షని మన ఇంటికి కోడలిగా వాడికి భార్యగా చూడ్డం ఇష్టం లేదని సంవత్సరం నుంచి మొత్తుకొని ఏడుస్తున్నా కూడా వాడికి ఏం మాత్రం మనమంటే విలువ లేదు. పైగా వదిలేసిపోతే అదెక్కడ మళ్ళీ వాడిని వదిలేసి దూరంగా వెళ్తుందేమోనని భయపడి దాన్ని కూడా తీసుకుని ప్యారిస్ వెళ్ళాడు. ప్యారిస్ అన్న పేరు వినడమే కానీ చూసే అవకాశం లేని దాన్ని ప్యారిస్ చూపించడానికి తీసుకెళ్ళాడు. ఇంకా అది భూమి మీద ఆగుతుందా అని అంది శాంభవి కోపంగా. ఆ మాటతో మోహన్ రామ ఏమీ మాట్లాడలేక ఇంక నేను కర్ణ విషయంలో జోక్యం చేసుకోవాలని అనుకోవట్లేదు. నువ్వు కూడా వాడి గురించి వదిలేస్తేనే ప్రశాంతంగా ఉంటావన్నాడు. అదేంటండి ఉన్నట్టుండి అంత మాట అన్నారు అనగానే మనం ఎన్ని సంబంధాలు చూసినా వాడు మాత్రం ఆ అమ్మాయిని తప్ప ఇంకొకరిని వాడి జీవితంలోకి రానివ్వడు. ఈ మాత్రం దానికి మనం ఎనర్జీ టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం. ఇప్పుడు మన దగ్గర ఉన్నది రెండే ఆప్షన్స్. ఒకటి వాడేం చేసుకున్న వాడిష్టం, మనకి సంబంధం లేదు అన్నట్టుగా పరాయి వాడి గురించి ఆలోచించినట్టు ఆలోచించాలి. లేదు అంటే ఆ అమ్మాయిని ఇచ్చి వాడికి పెళ్లి చేయాలి. ఈ రెండు ఆప్షన్స్ తప్ప ఇంకేదీ లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. నో, నేను అలా ఊరుకోలేను అని బాగా ఆలోచించి మోహన్ రామ బిజినెస్ పార్ట్నర్ అయిన జాన్కి కాల్ చేసింది.
జాన్ కాల్ లిఫ్ట్ చేసి, ఏంటి శాంభవి గారు, నేను పద్ధతి లేని వాడినని మీ హస్బెండ్ని నాతో బిజినెస్ పార్ట్నర్షిప్ కట్ చేయించుకోమని గొడవ గొడవ చేసిన మీరు స్వయంగా కాల్ చేశారనగానే శాంభవి, అది పక్కన పెట్టు, నాకు పనుంది నీతో అంది. పర్లేదే, నా వాల్యూ ఇప్పుడు తెలిసిందా మీకు అని జాన్ గప్పగా చెప్తుంటే, సరే సరే, ఇప్పుడు నేను నీ గొప్పలు వినడానికి కాల్ చేయలేదు, నాకు నీతో అవసరం పడింది. నువ్వు గనక నేను చెప్పింది చేస్తే మా కంపెనీతో పార్ట్నర్షిప్ మళ్ళీ రెన్యువల్ చేయడమే కాకుండా ప్రాఫిట్స్లో 70% ఇస్తాను అనగానే, వావ్, మంచి ఆఫర్, ఇంతకీ ఏం చేయాలి అని అన్నాడు జాన్. దాంతో తను చెప్పాల్సింది చెప్పింది. నేను అంతా చూసుకుని మీకు గుడ్ న్యూస్ చెప్తాను అంటూ జాన్ ఫోన్ కట్ చేయడంతో ఈ మాటలన్నీ విన్న పని మనిషి శాంభవి తనను చూడకముందే గార్డెన్లోకి గార్డెనింగ్ చేస్తున్నట్టుగా వెళ్ళిపోయింది. పాపం, దక్ష అమ్మాయి గారిని ప్రశాంతంగా ప్రేమ జీవితం బ్రతకనివ్వదు ఈ దుర్మార్గురాలు. కర్ణగారి ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు అని ఆలోచించి స్నేహ అమ్మాయి గారి ఇంటికి వచ్చినప్పుడు విషయం చెప్పాలి అని ఆ రోజంతా స్నేహ కోసం వెయిట్ చేస్తూనే ఉంది ఆ పని మనిషి. అండ్ దట్స్ ద ఫైనల్ ప్రెజెంటేషన్. ఈ రకంగా ఈ ఇయర్ ప్రాఫిట్స్ పెరిగాయి అని స్నేహ తన ప్రెజెంటేషన్ కంప్లీట్ చేయడంతో, వెరీ ఇంప్రెసివ్ మిస్ స్నేహ, చాలా చిన్న పిల్లలాగా అనిపించడంతో బిజినెస్లో ఎక్స్పీరియన్స్ లేదు అనుకున్నాను. బట్ మీరు మీ బ్రదర్కి మీ ఫాదర్కి ఏమాత్రం తగ్గకుండా ప్రెజెంటేషన్ ఇచ్చారు అని క్లయింట్స్ చెప్పడంతో, థ్యాంక్ యూ సో మచ్. సో వీఆర్ గోయింగ్ ఫర్దర్ ఇన్ దిస్ డీల్, ఐ రైట్ అని అడగడంతో, ఎస్ మిస్ స్నేహ, వీఆర్ ప్రొసీడింగ్ ఫర్ దిస్ డీల్ అని అతను షేక్ హ్యాండ్ ఇచ్చి డీలింగ్ పేపర్స్ మీద సిగ్నేచర్ చేయడంతో, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి స్నేహ ప్రెజెంటేషన్ కంప్లీట్ అయిపోయేసరికి వెళ్ళిపోయింది. బయటకు వచ్చిన స్నేహ దగ్గరికి డీలింగ్ కోసం వచ్చిన క్లయింట్స్లో బాస్ పిఏ పరిగెత్తుకొచ్చి, మేడం, దీనికి సంబంధించిన ఒక సెమినార్ ఉంది, దానికోసం మనం నేపాల్ వెళ్లాల్సి ఉంటుంది, మీకేం ప్రాబ్లం లేకపోతే టికెట్స్ కూడా మేమే బుక్ చేస్తాం, సాయంత్రం మీరు ఎయిర్పోర్ట్కి వస్తే చాలు అని చెప్పడంతో, వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది స్నేహ. ఆ రోజు సాయంత్రం వరకు ఆఫీస్లో వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి రాగానే, అమ్మాయి గారు మీతో కొంచెం మాట్లాడాలి అని పని మనిషి ఎదురు రావడంతో, సారీ రంగి, నాకు ఫ్లైట్కి టైం అవుతుంది, ఒక ఇంపార్టెంట్ సెమినార్ కోసం వెళ్ళాలి, రేపు ఈవినింగ్ లోపు రిటర్న్ అవుతాను, రేపు మాట్లాడుకుందాం అనగాని, అయ్యో అమ్మాయి గారు, ఇది చాలా ముఖ్యమైన విషయం అనగాని, రంగి, అంత ముఖ్యమైన విషయం అయితే అక్కకి లేదా డాడీకి మమ్మీకి ఎవరికొకరికి చెప్పు అనగాని, అయ్యో వాళ్ళకి చెప్పేది కాదమ్మా అనుకుంటుంటేనే స్నేహ రూమ్కి వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయింది. దీక్షిత కోసం జ్యూస్ తీసుకువెళ్తున్న విరాట్ గుమ్మం దగ్గర అలికిడి వినిపించేసరికి తల తిప్పి చూసి నవ్వుతూ, దీక్షిత ఒకసారి బయటకొచ్చి ఎవరొచ్చారో చూడు అనగానే, ఎవరొచ్చారు అని బయటకొచ్చి తల్లిదండ్రి అన్నయ్యలు వదినలు కనిపించడంతో, ఏంటి సడన్ సర్ప్రైజ్, రండి కూర్చోండి అంటూ వాళ్ళని కూర్చోమని చెప్పారు. వాళ్ళందరూ వచ్చి సోఫాలో కూర్చుని, ఆరోగ్యం ఎలా ఉందమ్మా, ఇంటికి రమ్మంటే అల్లుడు గారు పంపించట్లేదు అనగానే, నేను మీ అమ్మాయిని ప్రేమగానే చూసుకుంటున్నా, నేను సరిగ్గా చూసుకోకపోతే అప్పుడు కదా మీరు తీసుకువెళ్ళాలి అని విరాట్ సీరియస్గా అడగడంతో, వాళ్ళేదో సరదాగా అన్నారులే, ఇప్పుడెందుకు సీరియస్ అవుతున్నావని దీక్షిత కోప్పడ్డంతో, జోక్ చేశానులే అన్నాడు. ఇంత సడన్గా అందరూ వచ్చారేంటి నాన్న, ఏదైనా విశేషం ఉందా, కొంపదీసి రక్ష కాలేజ్ ఫస్ట్ వచ్చిందా ఏంటి అని అడగడంతో, అది జన్మలో సాధ్యం అవ్వదులే అని నవీన్ అనగానే, అన్నయ్య అంటూ నవీన్ భుజం మీద కొట్టింది రక్ష. వాళ్ళని చూసి అందరూ నవ్వుతుంటే, సీమంతం గురించి ఇదివరకే మాతో అల్లుడు గారు మాట్లాడారమ్మా అనగానే, దీక్షిత ఆశ్చర్యంగా విరాట్ వైపు చూస్తూ ఉంటే, దక్ష లేదన్న బాధలో నువ్వు అప్పుడు సీమంతం వద్దని చెప్పావంట, ఇప్పుడు దక్ష తిరిగొచ్చింది, ప్రేమించిన వ్యక్తితో సంతోషంగా ఉంది, ఇప్పటికైనా శ్రీమంతానికి ఒప్పుకుంటావా లేదా అని అడగడానికి వచ్చాము అనగానే, దీక్షిత కాసేపు ఆలోచించి, ఇప్పుడు దక్ష లేదు కదా నాన్న, వాళ్ళ ఇండియాకి రానివ్వు అని అంది. సీమంతం అనగానే ఇప్పటికిప్పుడు చైర్ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. దానికంటూ ముహూర్తం ఉంటుంది, బంధువులను పిలవాలి, చాలా పనులుంటాయి, ఈలోపు కర్ణ దక్ష ఇద్దరు వచ్చేస్తారు, నీ ఒపీనియన్ ఏంటి అని అడిగాడు విరాట్. అందరూ ఉన్నారు కదా, ఇంకా నాకేం అబ్జెక్షన్ ఉంటుంది, నేను శ్రీమంతానికి రెడీ అనగాని, విరాట్ తెగ సంతోషపడి దీక్షిత నుదుటి మీద ముద్దు పెట్టి, థ్యాంక్ యూ సో మచ్, ఇది మా కోసం మాత్రమే కాదు, బేబీ కోసం కూడా అని అన్నాడు.
విరాట్ కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందం చూసి నవీన్, ప్రవీణ్ ఒకరినొకరు చూసుకుంటే, సౌజన్య మూతి తిప్పుకుంటే సంగవి మాత్రం కర్ణ, దక్షని గుర్తు చేసుకొని విరాట్ దీక్షితని చూస్తూ ఇంతలా ప్రేమించడం ఒక మనిషికి ఎలా సాధ్యమవుతుంది అని అనుకుంది. దీక్షిత నవ్వుతూ విరాట్ వైపు చూసి, నువ్వు హ్యాపీనే కదా? దక్ష రాకముందు నుంచి అడుగుతున్నావు, శ్రీమంతం చేసుకుంటే మంచిది అని అడగడంతో చాలా హ్యాపీ బేబీ, థ్యాంక్ యూ సో మచ్ అని కళ్ళలో నీళ్లు తిరగడంతో వాళ్ల ముందు తక్కువ కాలేక గదిలోకి వెళ్ళిపోవడంతో అప్పటికే అందరూ ఆ కన్నీళ్లు చూసేసరికి ఆశ్చర్యపోయారు. ఓరి వీడి పిచ్చి తగలయ్యా! ఆ కరుణ ఏమో సంవత్సరం తర్వాత తిరిగొస్తే ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడున్నావని కూడా అడగకుండా దాన్నొక్కరోజు ఇంట్లో ఉంచమంటే ప్రాణం పోతున్నట్టు ఫీలయిపోయి తీసుకుపోయాడు. ఇక్కడ వీడు కూడా ఇంత చిన్న విషయానికే ఎమోషనల్ అయిపోతున్నాడు. అసలు ఏ మంత్రం వేసి వీళ్ళని కొంగుని కట్టేసుకున్నారో నాకు అర్థం కావట్లేదు అనుకుంది సౌజన్య. నువ్వేంటి నీ సొమ్మేదో పెట్టినట్టు ఫేస్ అలా పెట్టుకున్నావని ప్రవీణ్ అడిగేసరికి, మీ చెల్లెళ్ళిద్దరూ ఏ మాయమంత్రాలు నేర్చుకున్నారో కొంచెం తెలుసుకోండి, నేను కూడా మీ మీద ప్రయోగిస్తాను అనగానే, వాళ్ళు ప్రయోగించిన మాయమంత్రం ప్రేమ, అమాయకత్వం. అలాంటి మంత్రాలు నీ దగ్గర లేవు గానీ ఎక్కువగా ప్రయత్నించకు. ఒకవేళ ప్రయత్నించినా అది ఆర్టిఫిషియల్గానే ఉంటుంది, కానీ న్యాచురల్గా ఉండదు. పెళ్లి చేసుకున్న పాపానికి జీవితాంతం భరించక తప్పదు. ఇంక నువ్వు ఇలాంటి ఫీట్స్ కూడా చేస్తానంటే భరించే ఓపిక నా గుండెకి లేదమ్మా అన్నాడు ప్రవీణ్. ఏంటి? ఈ విరాట్ కర్ణ ఇద్దరు మీ చెల్లెళ్ళ జీవితాల్లోకొచ్చిన దగ్గర నుంచి మీ నోరు కాస్త పెరిగింది. పెళ్ళైన కొత్తలో కుక్కిన పెయిన్‌లాగా ఉండేవాళ్ళు అనగాని, అప్పుడు నీకు బుద్ధి చెప్పే సరైన మనిషి ఎవరూ లేకపోవడంతో నచ్చకపోయినా సైలెంట్‌గా ఉండాల్సొచ్చేది. కానీ ఇప్పుడు నా బావమరుదులు చాలు నీ తిక్క కుదర్చడానికి. మా చెల్లెళ్ళ జోలికొస్తే ఏ ఐలాండ్‌కో లేదంటే ఏదైనా ఎడారికో తీసుకెళ్ళి పడేస్తారు. తాగడానికి గుక్కెడు నీళ్లు లేక ఎడారిలో చస్తావన్నాడు ప్రవీణ్. నువ్విలా మాట్లాడితే నేను మా పుట్టింటికెళ్ళిపోతాను అనగానే, ఈ జన్మకి నాకంత అదృష్టం ఉందా? పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను. డెలివరీ అప్పుడు వెళ్ళావు. ఆ తర్వాత ఒక్కసారైనా వెళ్ళావా? ఆ పని చేయి తల్లి, ప్రశాంతంగా ఉంటాను కొన్ని రోజులైనా అన్నాడు ప్రవీణ్. దీక్షిత, దక్ష అంటే పడి చచ్చే కర్ణ, విరాట్ ఎక్కడ? తను మాట్లాడుతుంటే చిరాకుగా ఫీల్ అవుతున్న ప్రవీణ్ ఎక్కడ అని తెగ మనసులోనే రోదించింది సౌజన్య. బావగారికి నువ్వంటే చాలా ప్రేమ కదా తల్లి అని నవీన్ అడగడంతో, చాలా ప్రేమ అన్నయ్య. చిన్నప్పటి నుంచి మేం పడిన కష్టాలకి దేవుడు మనసు కరిగి నా జీవితంలోకి, దక్ష జీవితంలోకి ఇంతలా ప్రేమించే వాళ్ళని వచ్చేలా చేశాడు. లేకపోతే గర్భవతిగా ఉండి అస్సలు కేర్ తీసుకోకపోయినా సహనంగా చూసుకునే భర్తలు ఎక్కడున్నారు? వదిలేసి వెళ్ళిపోయి సంవత్సరం తర్వాత తిరిగొస్తే ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడకుండా దగ్గరికి తీసుకున్న కరుణగారెక్కడ అంది. ఆ మాటలకి నారాయణ, ఇందిర గట్టిగా చెంపదెబ్బ తగిలినట్టుగా తలదించుకుంటే, ఏంటి నాన్న ఇప్పుడు తలదించుకుంటున్నారు? ఇప్పుడు మీకు మీ కూతుళ్ళ మీద ప్రేమ పెరిగింది కాబట్టి వాళ్ళ బాధ ఇప్పుడు మీకు అర్థమవుతోంది కదా! ఇదివరకు ఎప్పుడు వాళ్ళు ఎదురుపడినా నిప్పుల్లో వేసిన ఉప్పులాగా చిటపటలాడేవాళ్ళు అని నవీన్ అనగానే నారాయణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇందిరా వైపు చూసి, ఆడపిల్లలకి ఎవరు ఆసరా ఇచ్చినా ఇవ్వకపోయినా కన్నతల్లి ఇస్తుందమ్మా. కానీ కన్నతల్లి మూగపోతే వాళ్ళలో వాళ్ళు బాధపడ్డారే కానీ ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదు. ఇప్పుడు మీకు బాధగా అనిపిస్తుంది కదా అనగానే ఇందిరా కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగేసరికి నవీన్‌కి, ప్రవీణ్‌కి బాధగా అనిపించినా అది కాదనలేని చేదు నిజం కాబట్టి ఏం చేయలేకపోయారు. మధ్యాహ్నం వరకు ఉండి వద్దంటున్నా కూడా దీక్షిత, విరాట్ భోజనాలు సిద్ధం చేయడంతో భోజనం చేసి పళ్ళిచ్చి, ఇది శివాలయంలో చేసిన రుద్రయాగం తర్వాత భక్తులందరికీ పంచిన విభూతి, ఇది రోజు రాత్రి పెట్టుకుని పడుకో, ఎలాంటి పీడకలలు రావు అని చెప్పి ఇందిర విభూతి ఉన్న పేపర్ పొట్లం ఇవ్వడంతో, సరే అమ్మ జాగ్రత్త అని చెప్పి బయట వరకు వచ్చి వాళ్ళని పంపించి లోపలికి వచ్చేశారు. రాత్రి వెలుగు జిలుగుల్లో మెరుస్తున్న ఈఫిల్ టవర్ చూసి దక్ష తెగ ఎగ్జైట్ అవుతూ ఉంటే, ఆమె వైపు సైడ్ స్మైల్ ఇస్తూ చూస్తూ, పైకి వెళ్దామా? ఇంకా బాగుంటుంది అనగానే, ఏంటి మనం పైకి ఎక్కవచ్చా అనగానే ఆమె వైపు అదో రకంగా చూసి, నువ్వు నిజంగా ఇన్నోసెంట్గా ఉంటావా, లేకపోతే ఇన్నోసెంట్గా యాక్టింగ్ చేస్తున్నావా నన్ను ఇంప్రెస్ చేయడం కోసం అనగానే మూతి తిప్పుకుంటూ, నాకు యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు, నిజంగానే తెలియక అడిగాను అనగానే, ఇప్పుడు తెలుస్తుందిలే అంటూ ఆమెను తీసుకుని లిఫ్ట్లో ఈఫిల్ టవర్ పైకి తీసుకెళ్లాడు. సిటీ లైట్స్తో ప్యారిస్ ఇంకాస్త అందంగా అనిపించడంతో ఎగ్జైట్ అవుతున్న దక్షను చూస్తూ నిలబడితే, ఇంకా చాలామంది టూరిస్టులు ఉండడంతో వాళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తూ నిలబడిన కర్ణ దృష్టిలో వాళ్ళ వైపే చూస్తున్న ఒక వ్యక్తి కనిపించి వెంటనే చుట్టూ చూశాడు.
కర్ణ వాడిని గమనించడంతో వాడు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో నువ్విక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను, ఎక్కడికి వెళ్ళొద్దు, నీకు ఈ ప్లేస్ కొత్త అని చెప్పడంతో మీరెక్కడికి వెళ్తున్నారు అని అంది. ఎవడో తెలిసిన వ్యక్తిలాగా అనిపించాడు. వాడికి ఒకసారి హాయ్ చెప్పి వస్తాను అంటూ వాడు కనిపించిన వైపు వెళ్ళేసరికి దక్ష అయోమయంగా చూస్తూనే బ్యాలెన్స్ కోసం రైలింగ్ పట్టుకొని సిటీ అందాలని చూస్తూ నిలబడింది. కర్ణకి ఆ వ్యక్తి ఎక్కడ కనిపించకపోవడంతో తిరిగి వచ్చి చూసేసరికి దక్ష ఎక్కడ కనిపించలేదు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.